వచ్చారు. ఎందుకు వచ్చారు? ఫోన్ చేయడానికి. ఫోన్ చేయడానికి మరి మెసేజ్ చూడడానికి వచ్చారు. ఓకే వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అందరికి ఏంటది స్నాక్స్ పెడుతున్నారు కానీ నాకు పెట్టలే. తర్వాత డైరెక్ట్గా ఫోన్ చేద్దాం కానీ ఆకలే. సరే తర్వాత తిందు కానీ ముందుగా వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? సాయంత్రం అయింది కాబట్టి చక్కగా ఇంగ్లీష్లో గుడ్ నైట్. గుడ్ నైట్ వెళ్ళేటప్పుడు చెప్తారు కాబట్టి చక్కగా పెద్దలు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆడలు కూడా వచ్చారు. సరే చక్కగా గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వెనకాల జెంటిల్మెన్స్ ఉన్నారు చూసావా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదంటే వాడికి తంతారు. నన్ను నిన్న నేను తీసుకొచ్చినాడు తంతారు. అంతే ఊరుకుంటానా? ఏం చేస్తావు? పారిపోతా. చక్కగా నేను చెప్పాను చెప్పు. ఓకే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ లేడీస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అండ్ మెంటల్మెన్. మెంటల్ మ్యాన్ అంత జరుగుతున్నాడు. సరే ఓ పంచి చక్కగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పిల్లలందరికీ పెద్దలకి పిల్లలకి నేను పెద్దలంటే పిల్లలు అంటావు. పిల్లలకి ఎందుకని చెప్పాలి? వాళ్ళంటే నీకు ఎందుకు అంత ఇష్టం? నీటి బాల బాలికలే నేటి బాలబాలికనే చోట భార్య భర్తలు తప్పు అలా అనుకోడు. ఎలా నేటి బాలలే రేపటి భావి భారత పౌరాలు ఎవరున్నారు? చాచా నేను తప్ప అనకూడదు. సరే నువ్వు అలా చెప్పవలేసి కనీసం నీ పేరు నీవు తగ్గక సమానం చెప్పేసి ఏంటది టకటక మళ్ళీ తొందరగా చెప్పాను. ఏదైనా మాట్లాడితే స్వీట్గా ఉండాలి. ఓకే మీ నాన్న పేరేంటి? మైసూర్ పాకు. మీ అమ్మ పేరు? జాంగ్రీ. నీ పేరు? లడ్డు. ఇవన్నీ స్వీట్ పేరు చెప్తున్నా. ఏదో స్వీట్ ఉండాలన్నా. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు? అమెరికా. అమెరికా నుంచి వచ్చావు. నీ పేరు? టింకు. టింకు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? ఎల్కేజీ 4th year. ఎల్కేజీ 4th year. బీపీసీ ఇంజనీరింగ్ 4 చదువుతావు చదవాలి. పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా ఉండాలి. ఓకే ఎల్కేజీ 4 చదువు బాగా ఉంది. ఇంగ్లీష్ వచ్చా? చాలా బాగా. చాలా బాగా వచ్చా. అయితే ఇంగ్లీష్లో వచ్చేది క్వశ్చన్ అడగనా? అడుక్కోండి. అడుక్కోండి కదా. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? మమ్మీ. మమ్మీ. మరి నాన్నే? తమ్మి. నేను అడిగేది వీటిలో విషయం కాదు. చెప్పండి వీటిలో విషయం. డాడ్ అంటారు. ఓకే అమ్మని మామ అన్నప్పుడు పెద్దమ్మని అనిపిస్తారు మ్యాక్సిమం. మరి చిన్నమ్మని మినిమం.